ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, పది మంది కూడా షేర్ చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వాటాచలం పోస్ట్ సంబంధించి కేటగిరీ 1 తాలూకా ఫైనల్ కీ అనేది అఫీషియల్ సెట్లో రావడం జరిగింది. సో మీ అందరికీ కూడా చాలా మంచి వార్తని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు 2 యాడ్స్ కోర్స్ అనేవి ఈ యొక్క ఫైనల్ కీలో మనకు రావడం జరిగిందన్నమాట. సో ఈ యొక్క యాడ్స్ కోర్స్ అనేవి ఎవరైతే అభ్యర్థులు ఆ యొక్క రోజున ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది ఆ మార్క్స్ అనేవి. ఓకే, అయితే చూడండి, మీకు ఫైనల్ కీ చూపిస్తాను. బట్ ఏంటంటే ఆ యొక్క ఫైనల్ కీలో కొన్ని మనకు చేంజెస్ అయి ఉండొచ్చు. అంటే ఒకటో ప్రశ్నకు ఆ ఇనిషియల్ కీలో ఒకటో ప్రశ్నకు సంబంధించి ఒక సమాధానం ఇచ్చి ఉండొచ్చు. అది తప్పని చెప్పి మనం అబ్జెక్షన్ చేసినట్లయితే మరొక ఆన్సర్ని మనం అంటే వారు మార్చి ఉండొచ్చు ఆప్షన్ అనేది. ఆ యొక్క విషయాన్ని మాత్రం మీరు చూసుకోవాలి. ఎందుకంటే చాలా ఎక్కువ కాబట్టి ఓన్లీ మీకు ఈ యొక్క కీస్ మాత్రమే డౌన్లోడ్ చేసి ఏ విధంగా ఆ యొక్క యాడ్ స్కోర్ అనేది ఉందని చూపిస్తా. బట్ మిగతా మార్పు అనేది మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఎక్కడైనా సరే మార్పులు జరిగినట్లయితే చూసుకోండి. సో ఓకే, సిరీస్ సంబంధించి సీన్ చూద్దాం ఒకసారి. సీన్ మనం ఓపెన్ చేసినట్లయితే ఇంకా మీరు చూడవచ్చు యాడ్ స్కోర్ అనేది మనకు ఏ ప్రశ్నకు కలిసిందనేది. ఓకేనా, 13 ప్రశ్నకు తర్వాత 147 ప్రశ్నకు యాడ్ స్కోర్ అనేది రావడం జరిగింది. ఓకే, సో ఈ యొక్క 2 క్వశ్చన్స్కి మాత్రం మనకి యాడ్ స్కోర్ అనేది రావడం జరుగుతుంది. క్వశ్చన్ డిలీట్ అయితే చేయలేదు. డిలీట్ అయితే చేసినట్లయితే ఎవరికి కూడా మార్క్ అనేది రాకపోయి యాడ్ స్కోర్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క క్వశ్చన్స్కి ఇంతకుముందు ఎవరైతే మిస్టేక్గా ఆన్సర్స్ అయితే పెట్టారో వారికి 2 మార్క్స్ అనేవి కలుస్తాయి. ఒకవేళ ఆ యొక్క క్వశ్చన్స్కి గతంలో ఇనిషియల్ కీలో మనకు అదే ఆన్సర్ కనుక పెట్టినట్లయితే ఇనిషియల్ కీలో ఇచ్చినట్లుగా ఉంటే వారికి ఎటువంటి మార్కులు అనేవి ఈ యొక్క 2 క్వశ్చన్స్కి మారకపోవచ్చు. బట్ అంటే మ్యాక్సిమం అందరికీ కూడా మార్క్స్ కలిసే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా మీరు ఒకసారి ఇనిషియల్ కీని అంతేకాకుండా ఫైనల్ కీని కూడా ఒకసారి చూసుకోండి. సో సేమ్ ఇంకా ఆ యొక్క ఆప్షన్స్ అనేవి ఆన్సర్స్ అనేవి ఇచ్చారా లేదంటే కొంచెం మార్పు ఏమైనా చేశారా అనేది ఇప్పుడే వచ్చిన అప్డేట్ కాబట్టి నేను వెంటనే మీకు చెప్పలేను. బట్ ఏంటి ఈ యొక్క మంచి వార్తను మీకు అందించాలనే ఉద్దేశంతో త్వరగా వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ని నచ్చితే లైక్ చేయండి, 10 మంది కూడా షేర్ చేయండి. 2 మార్క్స్ అనేవి యాడ్ అయ్యాయి. ఓకే, సో ఖచ్చితంగా మీకు మరింత ముందుకు ఈ యొక్క ర్యాంకింగ్స్లో వెళ్ళేందుకు అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.